ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. మరి సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలలో ఈ రెండో దినం 4వ ఆరాధనకు ప్రభు మనల్ని నడిపించారు. ఈ దినం ఈ ఆరాధనలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మన వినికిలో స్థిరపరచబడును గాక. మనకు ప్రభువే సహాయము చేయను గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుందాం. ఆరవ అధ్యాయము 17వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, మనము రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఎందుకు ఇవన్నీ ధరించుకోవాలి అంటే, అపవాది ఎప్పుడు మన మీద దాడి చేయబోతున్నాడో, ఎటు నుంచి రాబోతున్నాడో, ఏ పక్క నుంచి రాబోతున్నాడో అది మనం ఎరగం కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, యుద్ధానికి సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. అనుక్షణం ప్రతి క్షణం కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి, యుద్ధానికి సిద్ధపడాలి. రెండు విషయాల్లోకి సిద్ధపడాలి. ఏంటి? ఒకటి, ప్రభు రాకడ సిద్ధపడాలి. రెండు, అపవాదాన్ని ఎదిరించడానికి సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగుగా. ఎప్పుడు కూడా సిద్ధపడే ఉండాలి. అందుకే రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, రక్షణ గురించి మనకు మన వాక్య గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, సాతాను యొక్క శర నుండి మనలను విడిపించి దాని నుంచి విడుదల చేసి మనల్ని దేవునితో అంటుకట్టు చేస్తుంది. చూడండి ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేసిన. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో ప్రేమించి ఆయన అంధకార సంబంధమైన అధికారంలోని మనల్ని విడుదల చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంధకార సంబంధమైన అధికారం. అంధకార సంబంధమైన అధికారం అంటే అపవాది యొక్క శర నుంచి మనలను విడిపించాడు దేవుడు. వాడి యొక్క ఊరిలోంచి, వాడి యొక్క ఉచ్చుల్లోంచి మనల్ని ఆయన రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదో విధంగా మనల్ని వాడు వైపు లాక్కోవటమే వాడు చేసే పని. వాడి వైపు లాక్కుంటమే. వాడు ఎంతవరకు కూడా నిన్ను దేవుని వైపు వెళ్ళనీయకోకుండా, నిన్ను దేవుని సన్నిధిలో నిలబడనీయకోకుండా, నిన్ను దేవుని సన్నిధిలో స్థిరపడనీయకోకుండా ఏం చేస్తూ ఉంటాడంటే, ఎప్పుడు కూడా వెనక్కి లాగుతూ ఉంటాడు. అంతేకాదు, వాడు ఎప్పుడు కూడా నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా నీ మీద బాణాలు వేస్తూ ఉంటాడు, యుద్ధమే చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణము కూడా క్రైస్తవుడికి పోరాటం. ప్రతి క్షణము కూడా పోరాటమే. ప్రతి క్షణము కూడా పోరాడితేనే నిజమైన క్రైస్తవుడు, నిజమైన భక్తిపరుడు. ఏ పోరాటాలు లేవు, ఏ ఆరాటాలు లేవు, ఏమీ లేవు, సైవి చప్పిడి లేకుండా సైలెంట్ గా ఉన్నాడు అంటే నిజమైన
భక్తుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన భక్తుడు కాదు. నిజమైన భక్తుడు రోషం కలిగి ఉన్నవాడు నిత్యము పోరాడుతూనే ఉంటాడు. నిత్యము ఏదో సమస్య వస్తూనే ఉంటుంది, దాన్ని ఎదిగిస్తూనే ఉంటాడు. అనుక్షణం ప్రతిక్షణం కూడా పోరాడేవాడే క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకే ఏంటంటే ముందుగానే ఆయుధములు ధరించుకొని ఉండాలి. ముందుగానే ఆయుధములు ధరించుకొని ఉండాలి. ఎటువైపు నుంచి శత్రువు రాబోతున్నాడు అని చెప్పి ముందుగా సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదమరిచి ఉన్నాము అంటే వాడు మనల్ని వేసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగూ అంటే అబ్రాహాము దేవుడికి బలర్పించాడు. ప్రభువా, నీ వాగ్దానం చేసేవే, ఇది నా జీవితంలో ఎలా నెరవేరుతుంది అన్నాడు. అంటే సరే నువ్వు తెలుసుకుంటావా, సరే నేను ఎలా చూపిస్తాను, నువ్వు బలర్పించు అన్నాడు. అబ్రాహాం ఏం చేశాడు? బలర్పించాడు. ఉదయకాల సమయం మందు బలర్పించాడు. సాయంకాలం నైవేద్య సమయం వరకు కూడా దానికి ముందు ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు అబ్రాహాం. ఆ కూర్చొని ఉన్నాడు, దేవుడు రాలేదు. దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రొద్దుగూకు వేళ ఆకాశ పక్షులు వచ్చాయి. అవి ఆ బలి కళేభారాల్ని ముట్టడానికి వచ్చాయి. ఈయన మెలుకొని అప్పటికి ఈయన పరిస్థితి ఎలా ఉందంటే చిన్న కునుకుపాటు పడుతున్నాడు. ఏం పడుతున్నాడు? కునుకుపాటు స్టార్ట్ అయింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఉన్నాడు కదండి. ఆ పర్వతం మీద అలాగే కూర్చుని ఉన్నాడు. దేవుడు వస్తాడు, బలిని స్వీకరిస్తాడని కూర్చుని పాపం అలసిపోయాడు. ఎండకి ఎవరు లేతే ఆ ఎండలో అలసిపోయాడు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయి ఏమొచ్చింది? ఆయనకి అలసటతో చిన్న కునుకుబాటు వచ్చింది. ఈ కునుకుబాటు అదునుగా చేసుకొని అపవాది వచ్చేసాడు. అంటే ఆకాశ పక్షులు అంటే దురాత్మల సమూహం, వాయుమండల సేన అంటారు. దురాత్మల సమూహం అవి వచ్చే వాళ్ళకి అబ్రాహాం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే గాఢ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. అబ్రాహాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు. మెలకు వచ్చింది, లేచి చూశాడు. చూడంగానే ఆ పక్షులు వస్తున్నాయి, కలిబారి ముట్టడానికి వాళ్ళకి వస్తున్నాయి. గగోలేసి వాటిని తోలేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అదే సమయంలో దేవుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు ఒకే సంభవం, ఒకేసారి. ఆ దురాత్మలు వచ్చి వాలపోయాయి, కలిబారి మీదకి వాలపోయాయి, ఆ బలి మీదకి. అదే సమయంలో అబ్రాహాం తోలుతూ ఉన్నాడు, దేవుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు చూపిస్తాను అని చెప్పాడు కదా, చూపిస్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రాహాంకి దేవుడు చూపిస్తున్నాడు. ప్రభువా, ఈ వాగ్దానాలు నా జీవితంలో ఎలా నెరవేరుతాయి అని అడిగినప్పుడు దేవుడు నీకు చూపిస్తా అన్నాడు కదా, చెప్పాడు. ఇదిగో నీది కాని దేశంలో నీ సంతానము 4 తరములు బానిసలుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎలా పొందుకోవాలి ప్రభువా అని అడిగాడు. నా జీవితంలో వీటిని నేను ఎలా అనిపిస్తాను ప్రభువా అని అడిగాడు. ఏమైపోయింది? ఈ లోపులో అబ్రాహాము ఆ వాగ్దానం పొందుకొని అనిపించాడంటే మనకి ఇక్కడ మనుగడ ఉండదు. అంటే అబ్రాహాంకి ఇంతటి వాగ్దానం దేవుడు చేశాడా? ఈ వాగ్దానం అబ్రాహాం ఎలాగ అనుభవిస్తాడో నేను చూస్తాను అన్నాడు వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అని ఏం చేశాడంటే 400 సంవత్సరాలు ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి? వెనక్కి. చూసారా పిల్లరా? 400 సంవత్సరాలు లేట్ అయింది వాగ్దానం పొందుకోవడానికి. పాలు తేనెలు ప్రవహించి ఆ కానాను దేశము తన బిడ్డలకు ఇవ్వడానికి, అబ్రాహాం ఇచ్చిన వాగ్దానము తన బిడ్డలకు ఇవ్వడానికి 400 సంవత్సరాలు పట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే చిన్న కునుకుపాటు. వాస్తవం చెప్పాలంటే ఆ కునుకుపాటు కలగజేసింది ఎవరు? అపవాది.
దేవునికి మహిమ కలుగునుగా. వాడు ఏంటంటే వెనక్కి ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదము, ఆ దీవెనో దేవుని నుంచి వచ్చే ఏదో ఒక ఆ ఈవి నువ్వు అనిపించుకోకుండా వాడు ఏం చేస్తాడంటే ఎక్కడో అక్కడ అడ్డంకి పెడుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏదో ఒక రూపంలో ఆడు అడ్డంకి కలుగుతూనే ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? మనము మెలకువగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? వాడితో యుద్ధం చేయటం కోసం మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మెలకువ ఉండమన్నారు కదా అని చెప్పి తెల్లవారులో కూర్చొని మెలకువగా ఉన్న వల్ల ఉపయోగం లేదు. మరి అది ఏ ఉపయోగం ఉంది? ఎలా ఉంది? రక్షణను శిరస్సానం చేసుకొని దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము చేత పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి లేకపోతే నువ్వు జయించలేవు వాడిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఇవి లేకపోతే నువ్వు ఆయన జయించలేవు. ఆయన మన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునుగా చేసి నిన్ను ప్రేమించి అంధకారం నుంచి నిన్ను విడిపించి నిన్ను దేవుని యొక్క రాజ్య నివాసునిగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యంలో నీవు నివాసంగా, అంటే అక్కడ వేసాయిచ్చాడు నీకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత కృప కలిగిన దేవుడు మన దేవుడు. వాడి శర నుంచి మనల్ని విడిపించి మనల్ని అక్కడ పంపించాడు. ఎందుకంటే మనము సాతాను యొక్క అబద్ధములకు మనం మోసపోతూ ఉంటాం. ఈజీగా మోసం చేస్తున్నాడు. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మోసం చేస్తాడు. మన అమ్మనే మోసం చేసినాడు. ఎవరినే? అవ్వమ్మనే మోసం చేసినాడు మనం ఒక లెక్క. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని అబద్ధాలే వాడి ఎన్ని ఇక్కడే. కానీ ఎలా ఉంటాయంటే అవునా నిజమా అన్నట్టు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్ని అబద్ధాలే. ఇంకా కొంచెం ఒక మాటగా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడిని జయించారు. ఎలా జయించారండి? అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడు. అరణ్యంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన అక్కడ శోధించబడుతున్నప్పుడు అపవాది వాక్యముతోనే దేవుణ్ణి శోధించాడు. ఆయన వాక్యముతోనే ఆయన్ని జయించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అపవాది వాడి యొక్క పరిపాలనలో మనం ఉండాలని వాడు కోరుకుంటాడు. వాడి యొక్క నాయకత్వంలో మనం ఉండాలని కోరుకుంటాడు. వాడి కాళ్ళ క్రిందే మనం ఉండాలని కోరుకుంటాడు వాడు. ఎందుకంటే మనం ఎదగటం వాడికి ఇష్టం లేదు. మనం వృద్ధి చెందడం ఇష్టం లేదు. దేవుని పక్షమే మనం ఉండటం ఇష్టం లేదు. మనం ఫలించడం అసలు వాడు తట్టుకోలేడు. దేవునికి మహిమ కలుగునుగా. వాడు తట్టుకోలేడండి. ఏ విషయంలో కూడా వాడు తట్టుకోలేడు. నువ్వు దేవునితో సాంగత్యం చేస్తున్నావా? నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నావా? ఎక్కువసేపు వాక్యధ్యానం చేస్తున్నావా? ఇంకా వాడు వచ్చేస్తాడు. పక్కనే కూర్చొని ఏదో ఒకటి కునికిపాటు జోరేగలాగా ఏదోటి చెప్పినట్టుగానే ఉంటుంది. ఏదో మాట్లాడినట్టు ఉంటుంది. నీకేవో జ్ఞాపకాలు వచ్చేస్తుంటాయి. ఏది? వాక్యం ముందే కూర్చుంటావు, ప్రార్థన ముందే కూర్చుంటావు. ఏది లేకపోతే కునికిపాట్లైన వస్తుంటాయి. కారణం ఏంటి? వీడేం చేస్తుంటాడు? మనల్ని ఏదో విధంగా ప్రక్కదారి పట్టిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వాడికి లేనిది, వాడు పొందుకోలేనిది, వాడికి లేని స్థానము దేవుడు నీకిచ్చున్నాడు. ఆ ధన్యతను నీకిచ్చున్నాడు. నీకోసము ఆయన రక్తము కార్చి నిన్ను విడిపిస్తుంటే వాడు నాకు లేని ధన్యత నేనేం చేశాను? మనసులోనే కదా అనుకున్నాను. ఏమని? దేవుని కంటే హెచ్చుగా ఉన్నానని చెప్పి మనసులోనే అనుకున్నాను. ఆయన సింహాసనం కంటే హెచ్చుగా ఉన్నాను నేను మనసులో అనుకున్నాను. నేను మనసులో అనుకుంటేనే నాకు ఈ గతి పట్టించాడే. మరి వీళ్ళు నిలువెల్లా పాపం చేస్తున్నారే. నాకంటే ఎక్కువ పాపాత్ములు వీళ్ళు. అయినా వీళ్ళని ఎందుకు క్షమిస్తున్నాడు? అస్మా కదా. వాడు చేసిన దానికంటే మనం చేసే పాపం ఎక్కువ.
అపవాది చేసిన పాపము కంటే మనము చేసిన పాపమే ఎక్కువ. అయినా సరే ఆయన మనకు ఆ ధాన్యతనిచ్చాడు, వాడికి ఇవ్వలేదు. అదే వాడి కోపం. దేవునికి మహిమ కలుగునుగా. వాడు మన అందరినీ పోగేసుకుని దేవుడి మీద యుద్ధం చేయడానికి బయలుదేరాలి. దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తున్నాడు? మనమంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఒక్క మాట చెప్పన, ఆయనకు కలిగిన సమస్తము కూడా ఎవరికిచ్చాడు? మనకిచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఆ మహిమను అంత పొందుకున్నాం మనము, ఆయన కలిగి మొత్తం పొందుకున్నాం మనము. తిరిగి ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు. ఎవరి దగ్గర? ఆయనకున్న సమస్తం మనకి ఇచ్చేసాడు. సమస్తం మనకిచ్చినప్పుడు ఇప్పుడు తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్తే తిరిగి ఆయన బలము జయము అని ఆయనకుంటారు. ఇప్పుడు అవన్నీ లేకోకుండా మనం ఇక్కడ అపవాది గారి దగ్గర వెళ్ళిపోతే ఇప్పుడు వీడికి బలం పెరుగుతుందిగా. ఇప్పుడు అదే ఆడి ఆలోచన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అటువైపు వెళ్ళనేకోకుండా వీళ్ళని ఇక్కడే నొక్కి పట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు నా పక్షంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు నాకు బలం వస్తుంది, నేను వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని వాడు ఏదో విధంగా నేను పక్కదారి పట్టించాలని చూస్తుంటాడు. కాబట్టి వాడిని జయించాలంటే మనం ఏం చేయాలి? రక్షణను, శిరస్థానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్డమును మనం పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాతాను యొక్క అబద్ధములు మనం నమ్మకుండా మన మనసులను కాపాడి మనకు భద్రపరిచి ఈ శిరస్థానం మనకు ఎలాగూ ఆయన దయచేస్తున్నాడో అలాగే మనము వాడి యొక్క పరిపాలనలోకి వెళ్ళకోకుండా దేవుని యొక్క నాయకత్వానికి మనం అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు యజమానుడై ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మనల్ని విడిపించాడు, మనల్ని నడిపించాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన నాయకత్వానికి అప్పగించుకోవాలి. ఆయన యాజమాన్యంలో ఉంటే, ఆయన యజమానుడు ఉంటే మనము దాసులుగా ఉండాలి. కానీ ఆయన మనల్ని దాసులుగా ఎప్పుడు చూడు, నా కుమారు నా కుమార్తె అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ మనము మన ఏలటానికి, మనం పరిపాలించడానికి ఆయనకి మనం అప్పగించుకోవాలి. ఆయనకి మనం అప్పగించుకున్న రోజున అప్పుడు వీడికి మనము ఇక వాడి మాటకు కానీ, వాడి అబద్ధాలకు కానీ, వాడికి కానీ మనము దొరకం. దేవునికి మహిమ కలుగునుగా. లేదంటే వాడు ఏం చేస్తుంటే ప్రతి క్షణం అన్ని క్షణం కూడా చూపిస్తుంటాడు. దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా ఉండాలి, ఇబ్బంది పడాలి, కష్టపడాలి, ఇవన్నీ ఉంటాయి. ఆయన సన్నిధికి వెళ్తే ఉపవాసాలు అంటాడు, జాగారాలు అంటాడు, ప్రార్థనలు అంటాడు, ఇవన్నీ ఉంటాయి. చక్కగా నా దగ్గర ఉన్నావు అనుకో, ఇదిగో నీకు ఇష్టమైనట్లు ఉండవచ్చు. చక్కగా మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, కూర్చొని చూడవచ్చు. టీవీల్లో, ఫోన్లో మంచి ప్రోగ్రాంలు వస్తుంటాయి, చూడవచ్చు. అక్కడికి వెళ్ళిన కానీ ఏముంది, అట్లా ఉండు ఇట్లా ఉండు, అది చెయ్యి అని చెప్తారు. ఇప్పుడు నా దగ్గర చూడు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి మీద కూర్చొని చక్కగా తినుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఏది సౌకర్యంగా ఉంటుంది? ఏమండి, ఏది సౌకర్యంగా ఉంటుంది? దేవుని దగ్గరికి వెళ్ళే సౌకర్యం ఉంటుందా? దేవుని సన్నిధిలో ఉండే సౌకర్యం ఉంటుందా? ఇంట్లో ఉండే సౌకర్యం ఉంటుందా? ఏమండి చెప్పరే? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే వాడు ఆశ కల్పిస్తాడు. ఇదిగో నువ్వు ఎలా ఉండో, ఇప్పుడు వెళ్ళిన కానీ ఏముంది అని చెప్పి కూర్చోవాలి అని చెప్పి తింటాడు. అయ్యగారు ఏదో తింటాడు, మనకేం అర్థం కాదు, అవ్వదు. ఏం చేస్తాం? హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాం అనుకో, చక్కగా మంచి ప్రోగ్రామ్ వస్తుంది, చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. వాడు మనకు ఆశలు కల్పిస్తూ ఉంటాడు, ఆయన అవసరం కల్పిస్తుంటాడు. అదే సమయంలో లైవ్ చూస్తున్నావే అనుకో, అదే సమయంలో ఏదో గుర్తుకు వస్తుంది, లేదా ఏదోటి నీకు పని పడుతూ ఉంటుంది. ఆ పని అటువైపు వెళ్తుంటావు, ఆ పని చేస్తుంటావు, రావాల్సిన మాట ఇక్కడ వచ్చేస్తుంటది. కరెక్ట్గా ఆ మాట వచ్చే సమయానికి నువ్వు నిన్న అక్కడి నుంచి తప్పిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇవన్నీ కూడా వాడి యొక్క కుయుక్తులతో మనల్ని మభ్యపెట్టేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. మనము వాడి కుయుక్తులకి, వాడి అబద్ధాలకి మనం పడిపోయామా, ఇక ఎన్నడూ కూడా మనం తిరిగి లేకలేము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇవన్నీ మనము వాడు ఎన్ని రకాలుగా వాడు వేసే బాణాలు అగ్ని బాణాలు లాంటివి.
ఏం బాణాలండి? అగ్ని బాణాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే పాపంలోకి లాగేస్తూ ఉంటాడు. ఎలాంటి పాపం అండి? సులువుగా, చాలా ఈజీగా పాపంలో పడిపోయేటట్టుగా వాళ్ళు లాగేస్తూ ఉంటారు. కానీ మనకు తెలీదు. మనకు తెలీదు. తెలియకుండానే మనం పాపంలో పడిపోతూ ఉంటాం. దేవుడికి అదే సమయంలో దూరం అయిపోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లోనే మనం దోషులుగా నిలబడిపోతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము మన ప్రభువుకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. నా యజమానుడు అని చెప్పి నీవే, నాకు నా నాయకుడు నీవే, నా యజమానుడు నీవే, నన్ను నడిపించేవాడు నీవే. అయ్యా మీ చిత్తానికి అప్పగించున్నా, నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నా, మీ నాయకత్వానికి నేను లొంగిపోతున్నా. చాలా మంది దేవుడు అధికారిగా ఉండి దేవుడు పెత్తనం చేయడానికి ఒప్పుకోరు. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు లాంటి వారు. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు వెళ్ళి, ప్రభువా, మరి మీ ప్రజలు రాజు కావాలని అంటున్నారయ్యా అంటే, సమూయేలు, నిన్ను కాదు వాళ్ళు తృణీకరించింది, నన్నే తృణీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను వారి మీద అధికారిగా రాజుగా ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఒక మనుషుడు వాళ్ళ మీద రాజుగా ఉండాలి. నేను వారిని ఏరడం వాళ్ళకి ఇష్టం లేదు. సరే, అలాగే కానీ, అలాగే చెప్పు, వెళ్ళి నేను నియమిస్తానని చెప్పు అని చెప్పి వాళ్ళు ఉన్న వాళ్ళలోనే శ్రేష్ఠుడిగా నిలబెట్టి వాడు ఎలా పరిపాలించాలి, ఎలా తన ప్రజలను ఎలా పరిపాలించాలి, ఎలా నాయకత్వం చేయాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా ఆయనే రాసి ఇచ్చి, ఇదిగో ఎలా పరిపాలించి నా ప్రజలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడే చెప్పాడు, ఇదిగో నీవు రాజును కోరుకుంటున్నావు కాబట్టి ఆ రాజు నిన్ను ఏళ్తాడు, ఇనుప దండంతో నిన్ను బంధిస్తాడు, ఈ వెట్టి సాగిరి చేపిస్తాడు. ఇవన్నీ అంటే అవన్నీ మాకు ఇష్టమేనయ్యా, అవన్నీ మాకు ఇష్టమే, కానీ మాకు మాత్రం రాజు కావాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజునిచ్చిన తర్వాత ఏం చేశాడు? వెట్టి పనులు చేపెట్టాడు. ఈయనేమో సొంత కుమారుడుగా చూసుకుంటే ఈయన ఏం చేశాడంటే పనివాడిని చూసి బానిసని చూసినట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే లో కన్సర్న్లో అందరూ ఎటు చూసినా ప్రతి వాడికి రాజు ఉన్నాడు, మాకు మాత్రమే రాజు లేడు. అందరికీ రాజు ఉన్నాడు. ఏ దేశంలో చూసినా, ఏ ప్రజలు చూసినా అందరికీ రాజు ఉన్నాడు, మాకు మాత్రమే రాజు లేడు. మాకు ఒక రాజు కావాల్సిందే. దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడిని తృణీకరించేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇవన్నీ కూడా తెలియకుండానే అపవాది సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉంటాడు. అంటే దేవుని యొక్క నాయకత్వంలోంచి, దేవుని యొక్క పరిపాలనలోంచి, దేవుని యొక్క అధికారములోంచి వీరు పక్కకు లాగటానికి వాడు వేసే ఎత్తుగడలు ఇవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయం 8వ వచనానికి వద్దాం. 6వ వచనం నుంచి రండి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎలా ఉండాలండి? ఇతరుల వలె మనం నిద్రపోకూడదు. ఇతరుల వల్ల మనం నిద్రపోక మెలకువగుండి మత్తులము కాక ఉండాలి. మనం నిద్రపోయినా మత్తులుగా ఉన్న ఆదమర్చినా మన మీద శత్రువు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. కాబట్టి మనము మెలకువగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతరులు అంటే దేవుని ఎరగని వారు, దేవుని తెలియని వారు, దేవుని దగ్గర రాని వారు, దేవునికి దూరమైన వారు నిద్రపోతారు. వారితో మనకెందుకు? ఇతరుల వలె మనం ఉండక మనము మేల్కొని ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కింద వచ్చిన నిద్రపోవారు చూడండి, నిద్రపోయేవాడు రాత్రి వేళ నిద్రపోతాడు, మత్తుగా ఉండివాడు రాత్రి వేళ మత్తుగా ఉంటాడు. మనము పగటి వారము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి.
దేవునికి మహిమ కలుగుగా. ఇతర ఇతరుల వలె మనం ఉండకూడదు. వాడు వాడు ఆదరమరిచి నిద్రపోతుంటాడు. వాడు రాత్రి సంబంధి కాబట్టి రాత్రి నిద్రపోతుంటాడు. రాత్రి యొక్క తలం కాబట్టి రాత్రుల్లో వాడు నిద్రపోతుంటాడు. కానీ మనము పగటి వారం కాబట్టి మనము నిద్రపో, మనం మత్తులమై ఉండక విశ్వాస ప్రేమ కవచం ధరించుకోవాలి. రక్షణను నిరీక్షణను శిరస్థానము ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. ఏ శిరస్థానం కావాలి? రక్షణ నిరీక్షణ. మనకు రక్షణ ఉంది అంటే ఆ రక్షణలో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నువ్వు రక్షించబడినోడని నీకు రక్షణ వచ్చింది. ఆ రక్షణలో నువ్వేం చేస్తావు అంటే ఆయన వచ్చే వరకు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నువ్వు ఎక్కడ కూడా తప్పిపోకూడదు. ఆ రక్షణ నుంచి నువ్వు వైదొలిగిపోకూడదు. ఆ రక్షణకు నువ్వు ఎన్నడూ కూడా దూరం కాకూడదు. దేవునికి మహిమ కలుగుగా. ఆ రక్షణకి ఎన్నడూ కూడా నీవు దూరం కాకూడదు. నీవు ఆ రక్షణ పొందుకొని ఆ రక్షణలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. ఎప్పటి వరకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆఖరి గడి వరకు కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. నా ప్రభు ఖండితంగా వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నేను పడినను తిరిగి లేస్తా. ఏంటి పడినను? నేను పడినను తిరిగి లేస్తా అంటే దావీదు ఒక నిరీక్షణ చూసారా? దావీదు ఒక నిరీక్షణ చూసా. ఒకవేళ త్రొట్టిలు పడిపోయినా తిరిగి నేను లేస్తా అంటే మళ్ళీ తిరిగి ఏ స్థానంలో అయితే పడిపోయినో తిరిగి అదే స్థానంలో మళ్ళీ నిలబడతా. ఆత్మీయులో అయినా, భక్తులు అయినా, వైరాగ్యమైన, ప్రతిష్ఠులైన, సమర్పణలో అయినా ఒక స్థాయికి వెళ్ళిపోయి అక్కడి నుంచి తిరిగి పడిపోయినా తిరిగి మరిపడి నేను ఆ స్థాయికి వెళ్ళగలను అని చెప్పేశారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చెప్తున్నారా? ఆ నిరీక్షణ కావాలి. అయ్యో నేను పడిపోయింటే మరి లేగలేనేమో. అసలు ఎందుకు పడిపోవాలి? పడిపోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనము ఎదుటి వాడికి అవకాశమే ఇవ్వకూడదు. అలా అవకాశం ఇచ్చామంటే వాడు ఏదో ఒక రోజు మనల్ని పడదోసేస్తాడు, లాగేస్తాడు. కాబట్టి అసలు ఆవిడికి అవకాశమే ఇవ్వకూడదు. వాడు ఏం చేస్తాడు? ఎక్కడ ఉంటాడు? వాకిట ఉండి చూస్తూ ఉంటాడు, పొంచి చూస్తుంటాడు. వాకిట ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తాడు? పొంచి చూస్తాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు నేను వాడిలోకి వెళ్ళాలా అని చూస్తుంటాడు. దేవునికి మహిమ కలుగుగా. అసలు వాడికి మనం అవకాశమే ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగుగా. వాడికి ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? మనం మన యజమానుడైన మన ప్రభుకి మనం అప్పగించుకొని ఆయన చిత్తానికి లొంగిపోయి, ప్రభువా ఇదిగో నేను నీకు అప్పగించుకున్నాను, నీవే నన్ను ఏలు, నీవే నన్ను పరిపాలించు, నా యజమానుడు నీవే, నా రాజు నీవే, నా నావికుడు నీవే, అయ్యా మీకు అప్పగించుకుంటున్నానయ్యా అని చెప్పి మనం ఈయనకి సమర్పించుకుంటే ఈయన మనకు అధిపతిగా ఉండి ఈయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా ఈయన నడిపింపులో మనం వెళ్ళాలి తప్ప వాడికి మాత్రం ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చేందుకు రండి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు ఆయన నియమించాల. దేవునికి మహిమ కలుగునుగా. మనల్ని ఎందుకు నియమించాడండి? రక్షణ పొందడానికి. ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందడానికి నియమించాడు తప్ప ఉగ్రత పాలవడానికి మనల్ని నియమించాల. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు యేసుక్రీస్తు వారిలో ఇంకను బలపడుతూ ఉండాలి. ఆయనకి మనం అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన మనము మేల్కొని ఉన్నను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనము నిద్రపోయినా మేల్కొని ఉన్నా మనము జీవించు నిమిత్తం
ఆయన మన కొరకు మృతి నొందాడు. ఆ మృతిని ఆయనతో మనం జీవించాలని చెప్పి మృతి నొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం మేల్కొని ఉన్నా, నిద్రపోయినా ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఆయనకి ఆధిపత్యం ఆయనకు అప్పగించున్నాం కాబట్టి ఇప్పుడు ప్రభువుతోనే ఉంటాం మనం. ఇప్పుడు ఆయన ఆయన మనకు పక్షమై ఉండగా, మనతో తోడు ఉండగా మన దగ్గర శత్రువు వస్తాడా? రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనము ఆయనకి అప్పగించుకోవాలి. ఆయనకి లొంగిపోవాలి, లోబడిపోవాలి. మన ఇష్టము, మన స్వసిత్తము అంటూ ఏది మనలో ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణించింది ఎందుకంటే మనతో కూడా ఉండటం కోసం. మనతో కూడా ఉండటం కోసం ఆయన మరణించాడు. ఎందుకంటే ఆల్రెడీ మన పాపంలో, లోకంలో మనం ఎప్పుడో మరణించాం కాబట్టి ఆయన మనతో పాటు మరణించాడు. ఆయన తిరిగి ఏ విధంగా లేచి జీవిస్తున్నాడో అలాగే ఇప్పుడు మనల్ని కూడా జీవింపచేస్తూ మరణంలోను జీవములో కూడా ఆయన మనతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా పుస్తకం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవడం చూశాడు. సంరక్షకుడు అంటే రక్షించేవాడు. మనల్ని సంరక్షించడం అంటే మనల్ని పరిపాలించేవాడు. మనల్ని పరిపాలించేవాడు సంరక్షకుడు. మన సరైన మార్గంలో నడిపించేవాడు. సరైన మార్గంలో నడిపించేవాడు లేక ఆయన చూసి మధ్యవర్తి లేకుండా చూసి మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి ఆయన బాహువు ఆయనకే సహాయం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంటే మధ్యవర్తి అంటే మనం తప్పిపోయిన మనల్ని, మన పాపంలో పడిపోయిన మనల్ని, మన స్థితిగతులు, మన పరిస్థితులు కూడా దారుణంగా అయిపోయినప్పుడు ఇప్పుడు దేవునితో సాంగత్యం చేయాలి అంటే మనం పాపులకు పరిశుద్ధులకు సాంగత్యం ఉందా? చేయలేం. ఎందుకంటే మనం పాపులం కాబట్టి ఇప్పుడు ఆయనతో మనం చేరలేం. కాబట్టి ఇప్పుడు మధ్యలో ఒక వ్యక్తి కావాలి మనకి మధ్యవర్తిగా. ఆయన ఏం పరిశుద్ధుడు, మనం ఏం పాపులం. ఇప్పుడు మధ్యలో మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు. ఎవరెవరైనా సమాధానపరుస్తాడు? అటు తండ్రి అయిన దేవుణ్ణి, ఇటు పాపి అయినా నిన్ను, ఇద్దరిని సమాధానపరిచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమాధానపరిచి ఆయన నిన్ను దేవునికి దగ్గర చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చినాను. ఆయన నీతి ఆయనకు ఆధారమయ్యను. ఆయన నీతిని కవచముగా ధరించుకొని రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీతి ఆయనకు ఆధారమైంది. ఆ నీతిని ఆయన ఏం చేశాడు? కవచముగా, నీతినేమో కవచంగా ధరించుకున్నాడు. రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్షణ తల మీద శిరస్త్రాణంగా ఉంది. నా యొద్దకు రండి, మీ అందరికి నేను రక్షణ ఇస్తాను. ఆయన నీతిని కవచంగా ధరించుకున్నాడు. ఆయన నీతి మంతుడు అని పేరు పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 18వ వచనం. ప్రతి దండనను వస్త్రముగా వేసి ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకున్నారు. వారి క్రియలను బట్టి ఆయన వారికి ప్రతి దండన చేయుడు. తన శత్రువులకు ఏం చూపిస్తాండి? రౌద్రము చూపిస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. ద్వీపస్తులకు ప్రతీకారము చేయను. దేవునికి మహిమ కలుగును గాక. తన విరోధులకు, తన శత్రువులకు ఆయన ప్రతీకారం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లారా, అదే మరి ఆయన ప్రేమించే వారిని, ఆయన అత్యంత ఆయనతో సాంగత్యం చేసేవారిని, శత్రువులకు ఆయన విరోధ రౌద్రం చూపిస్తుంటే మరి వీళ్ళకి ఏం చూపిస్తాడు? ఆయన యొక్క ప్రేమ,
ఆయన ఒక ప్రేమను చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, రక్షణను శిరస్త్రానమును ధరించుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించాలి అంటే దేవుని వాక్యమునకు అలంకరణ సూచనగా మనము ధ్యానించుకుంటే ఈ పదములన్నీ కూడా పౌలు గారు ఉపయోగించిన పదములన్నీ కూడా ఏంటంటే ఆయన ఆత్మ యందు పోరాటాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ పోరాటాలు, ఆత్మ ఖడ్గం ధరించుకోవాలంటే ఆత్మల పోరాటం, శరీరానికి కావలసిన శరీర పోరాటం, ఆత్మకు కావలసిన ఆత్మ పోరాటం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన పోరాటానికి మనము వాక్యమును ఖడ్గమును ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గాన్ని ఎప్పుడైతే ధరించుకున్నామో అప్పుడు మనం ఆత్మ సంబంధమైన పోరాటాలు పోరాడగలం. దేవునికి మహిమ కలుగునుగా. అదే శరీర సంబంధమైన పోరాటాలు అంటే కుస్తీ పడుతుంటాం, నువ్వా నేనా అని. కానీ మరి ఆత్మతో ఎలా పోరాడతాం? ఏమండి వస్తుందా? ఆత్మతో ఎలా పోరాడాలి? ఆత్మ సంబంధమైన పోరాటం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మన పోరాడాలంటే ఆత్మ ఖడ్గమని పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలి? యేసుప్రభు వారు మనకు చూపించారు. ఇందాక చెప్పాను ఏమని, మనకు ఆయన దాన్ని ఎలా ఉపయోగించాలో ఆయన నేర్పించాడు మనకి. అది మనకు సంపూర్ణంగా మనం దాన్ని గ్రహించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఎలా ఎదిరించాలి? అరణ్యంలో యేసుప్రభు వారు ఎదిరించారు. ఎలా ఎదిరించారు? వాక్యముతో ఎదిరించాడు. అపవాది వచ్చాడు, యేసుప్రభుని మాట్లాడాడు, వాక్యంతో చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకితే దేవదూతలు నీ పాదములు రాయికి తగలకుండా వాళ్ళు వచ్చి పట్టుకుంటారు అన్నారు కదా, నువ్వు నిజంగా దేవుడి కుమారుడే దూకు చూద్దాం అన్నాడు. యేసుప్రభు ఏమన్నారు? ఆయన ఏమన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. వాక్యంతోనే సమాధానం చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ప్రతి విషయంలో వాక్యముతోనే సమాధానం చెప్పాడు. వాక్యమునే ఖడ్గము చేత పట్టుకున్నాడు ఆయన. చూడండి, నీ పాదములు రాయికి తగలకుండా నీవు దూకు. నీ గురించి రాయబడింది కదా, ముందుగా నీ గురించి రాయబడిందిగా, నువ్వు ఎక్కడి నుంచి దూకితే నీ పాదములు రాయి తగలకుండా ఆయన దూతలు ఆజ్ఞాపించినప్పుడు దూతలు వచ్చి నేను పట్టుకుంటా ఉన్నారు కదా, నువ్వు ఒకసారి దూకు చూడు చూద్దాం అన్నాడు. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు దూకు, నేను చూస్తాను అన్నాడు వాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకు యేసు, ప్రభువు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అపవాదిని తక్కువ అంచనా వేయొద్దండి, నీకంటే ఎక్కువ వాడికి వాక్యం తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. నీకంటే ఎక్కువ వాక్యం వాడికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునే, వాక్యమై ఉన్న దేవుణ్ణే వాడు శోధించాడు. ఆయన కూడా ఇదేంతో జవాబు చెప్పాడు, సాతాను పో అని చెప్పలా. వాడు ఏ మాట అయితే చెప్పాడో దాంతో పాటు ఆ వాక్యంలో ఉన్న ఆ మాటే తీసుకొచ్చి వాడిని జయించాడు. అదే వాక్యమును ఆత్మ ఖడ్గం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట అన్నాడు, ఏమని? రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను చూద్దాం. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నీకు మంచిగా బాగా ఆకలేస్తుంది కదా, ఇగో ఈ రాళ్ళు అన్నీ కదా, మరి ఈ రాళ్ళు నువ్వు రొట్టెలుగా చేసుకుని తిను. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడు, రొట్టె వలన మాత్రమే కాదు. దేవునికి మహిమ కలుగునుగా అని రాయబడి ఉంది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి విషయంలో కూడా వాక్యముతోనే ఆయన
సమాధానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. మరి ఇది మనకందరికి ఏంటి మాదిరిగా చూపిలేదా దేవుడు? ఇదిగో నువ్వు అపవాదిని జయించాలి, ఎవరిని ఎదిరించాలి, ఇదిగో నువ్వు వాడిని ఎదిరించాలి అంటే ఈ విధంగా నీవు వాక్యముతో వాడిని ఎదిరించాలి. మామూలుగా ఎదిరిస్తే వాడు లొంగిపోతాడా? దేవునికి మహిమ కలుగునుగా. వాడు లొంగిపోయేవాడేం కాదు. మామూలుగా చెప్తే లొంగిపోయేవాడేం కాదు. వాక్యము చూపింగానే వాడు మరి మాట మాట్లాడు. ఎందుకంటే ఆత్మ ఖడ్గము చేత పట్టుకున్నావు కాబట్టి, వాక్యం అనే ఆత్మ ఖడ్గము నువ్వు చేత పట్టుకున్నావు కాబట్టి వాడు నిన్ను జయించలేడు. నువ్వు మామూలుగా మాట్లాడితే వాడు నేను ఇప్పుడు అంటే అయిపోతామా? దేవుడికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అంత బలశాలి వాడు. కానీ వాడి బలాన్ని మన ప్రభువు నిరార్థకం చేసి, వాడి బలాన్ని నిరార్థకం చేసి, వాడి కూరలు పీకేసి, వాడి తల చితకు తొక్కేశాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తోకే ఇప్పుడు వాడు ఉంది. ఆ తోక కూడా ఎందుకు? ఆయన ఎప్పుడు తొక్కేసాడు. కానీ ఆ తోక తొక్కటం నీకు నియమించాడు. నీవు తొక్కాలి వాడి తోక. అందుకనే తలను చిత్రక తొక్కాడు, ఆయన తోకను నిన్ను తొక్కమన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? తోకను తొక్కాలి. తొక్కాలంటే ఎలా తొక్కాలి? ఆత్మ ఖడ్గమును ఆత్మ ఖడ్గం చేత పట్టుకోవాలి. రక్షణను శిరస్థానమును ధరించుకొని తొక్కాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో నిత్యము కూడా పోరాడుతూనే ఉండాలి. ఏ రోజు కూడా మనం ఆదమరిచి నిద్రపోవడానికి వీలు లేదు. నిత్యము వాడు ఎటు నుంచి వస్తాడని చెప్పి మనము చూస్తూనే ఉండాలి, కనిపెడుతూనే ఉండాలి. మనము ఆదమరిచేమా వాడు వచ్చి తెస్టేసి కూర్చుంటాడు. దేవునికి మహిమ కలుగుగా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు ఏమని? అపవాది యొక్క కుయుక్తులు మేము తంత్రములు ఎరగని వారం కాదు. అంటే వాడి తంత్రములు మేము ఎరగని వారం కాదు. మాకు తెలుసు వాడు ఎన్ని తంత్రాలు వేసినా, ఎన్ని మంత్రాలు వేసినా, ఏం చేసినా వాడు ఆడి ఆటలు నా ముందు సాగవు అనేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు ఏం చేసినా వాడి ఆటలు నా ముందు సాగు. అంటే వాడి యొక్క తంత్రములు మేము ఎరగని వారం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, వాడిని మనం ఎప్పుడు కూడా పసిగడుతూనే ఉండాలి. వాడిని ఎప్పుడు కూడా మనం పసిగడుతూ ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే నిన్ను చూసి వాడు పారిపోవాలి. దేవుని మహిమ కలుగునుగా. వాడిని చూసి నువ్వు పారిపోవటం కాదు, నీ చూసి వాడి పారిపోవాలి. అలా పారిపోవాలంటే నువ్వేం చేయాలి? దేవుడిచ్చే ఖడ్గమును ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అపవాది తంత్రములు ఎదిరించాలంటే మనకి ఏం కావాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ఆ కవచాలు ధరించుకున్నప్పుడు వారిని మనం జయించగలం, వారిని ఎదిరించగలం. నేను చాలాసార్లు చెప్పుకుంటాను. ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో నేను పరలోకంలో ఉన్నాను. పరలోకంలో నాతో పాటు చాలా మంది వచ్చారు. అక్కడ పరలోకంలో ఉన్నారు. అయితే వారు నన్ను అడుగుతున్నారు, నువ్వు ప్రభుని చూసావా అని అడుగుతున్నారు. చాలా మంది వచ్చారు నాతో. కొంతమంది ఉన్నారు, వారందరూ కూడా నన్ను అడుగుతున్నారు, నువ్వు ప్రభుని చూసావా అంటే వాళ్ళు చూడాల. కానీ నేను చెప్తున్నాను, ఓ ప్రభు 3వ అంతస్తులో ఉన్నాడు. ప్రభు ఉన్నాడు, ప్రభు 3వ అంతస్తులో చూశాను, ప్రభు ఉన్నాడు 3వ అంతస్తులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నేను చూసినప్పుడు
7 అంతస్తుల బిల్డింగ్ చూసా. ఏంటండి? 7 అంతస్తుల బిల్డింగ్ చూసా. ప్రభు ఎక్కడున్నాడు? 3వ అంతస్తులో ఉన్నాడు. మేము ఎక్కడున్నా పైకి వెళ్ళాం. వాళ్ళు ఇంకా పైకి వెళ్ళారు. పైన మాట్లాడుతున్నాం మేము వెళ్ళి. పైన ఉన్నారు. అందరూ నడుతున్న ప్రభుని చూసావా అని చూశాను. 3వ అంతస్తులో ప్రభు ఉన్నాడు కదా అని చెప్తున్నా. తర్వాత యుద్ధము చేయటానికి వారిని దూతలు తీసుకుని వెళ్ళాయి. ఏంటండి? యుద్ధం చేయడానికి వారిని దూతలు తీసుకుని వెళ్తే వెనకాల ప్రభువు నేను కలిసి వెళ్తున్నా. ప్రభువు నేను కలిసి వెళ్తుంటే అది అంత దూరంలో ఒక స్తంభములాగా ఎర్రగా మండుతూ ఒక స్తంభంలాగా కనపడింది. అంత హైట్లో అంత దూరంలో ఎర్రగా మండుతూ స్తంభంలా కనపడింది. అది చిన్న స్తంభంలాగా దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అది పెద్ద ఇది కనపడుతుంది, పెద్దగా కనపడుతుంది. అది మండుతూ ఉంది. దాంట్లో ఒక ఆకారం కనపడుతుంది. ఆకారము గొలుసులతో బంధించబడి ఉంది. ఇనప గొలుసులతో బంధించబడి ఉంది. అది ఆకారం మనిషి ఆకారం కనపడుతుంది. కాలిపోతుంది. ఒక ఆకారం కనపడుతుంది. మొత్తం అంతా కాలుతూనే ఉంది. ఆడు నన్ను చూసి రగిలిపోతున్నాడు. నన్ను చూసి రగిలిపోతుంటే వాడు లావు అవుతున్నాడు, ఊగిపోతున్నాడు. వాడు ఊగిపోయే కొందుగా ఆ స్తంభం కూడా ఏమవుతుంది? సాగిపోతుంది. అగాధము చూశాను. సాగిపోతుంది. వాడు బంధించబడి ఉన్నవాడు వాడు సాగిపోతుంది. వాడు ఎంతగా సాగుతున్నాడో అది కూడా అంతగా సాగుతుంది. వాడి ముందు నేను ఛాలెంజ్ చేశాను. అక్కడ ప్రభు నా పక్కనే ఉన్నారు, మాట్లాడుతున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఛాలెంజ్ చేశాను. నన్ను తీసుకుని వెళ్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే దేవాది దేవుడు తండ్రి ఎదురయ్యారు. చూశారు. నాతో మాట్లాడలేదు ఆయన. ఆయన ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఇతన్ని తీసుకుని వెళ్ళి ఎక్కువగా ప్రార్థన చేపించు. దేవునికి మహిమ కలుగును. ఇతను తీసుకుని ఎక్కువగా ప్రార్థన చేపించు అని చెప్పి ప్రభు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, కానీ ఇక్కడికి వస్తే ప్రార్థన చేయమని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది నేను చాలాసార్లు చెప్పుకుంటాను మీకు. పరలోక దర్శనం నేను చూసింది. దర్శనంలో ఈ దర్శనం ఒకటి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, ఆ దర్శనము చూసి నాకు ముందు ఫస్ట్లో అర్థం కాల. 7 అంతస్తులు పరలోకంలో ఉంటావేంటి, 7 అంతస్తులు పరలోకంలో ఉంటావేంటి అనుకునేవాడిని. తర్వాత ఒక దైవజనుడు చెప్పాడు, 7 అంతస్తులు అంటే 7 ఆకాశాలు. 7 ఆకాశాలు. ప్రభువారు 3వ ఆకాశంలో ఉంటారు. 7 ఆకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆ దైవజనుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన చెప్పిన దానికి నేను చూసిన దానికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, ఆ దర్శనం చూశాను నేను, పరలోక దర్శనం. ఇతన్ని తీసుకునే వెళ్ళి ఎక్కువగా ప్రార్థన చేపించు అని నాతో మాట్లాడుతున్నారు. నాతో మాటల ప్రభువు చెప్తున్నారు. ప్రభువు నా పక్కనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 మనం ఎక్కడ ఉన్నామండి? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. ఆయన ఒక సర్వాంగ కవచాలు మనం ధరించుకోకుండా యుద్ధ సన్నద్ధులో మనం వెళ్ళినా మనం ఓడిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. ఒక రోజున ఒక ఘట సర్పాన్ని చూశాను నేను. ఆకాశం పెద్ద సర్పం, ఘట సర్పం. అది పెద్ద సర్పాన్ని చూశాను. అది దాని నోట్లో ఒక పక్కనేమో గొర్రె పిల్ల కనపడుతుంది, ఒక పక్కనేమో కోడిలాగా, అంటే కోడిదూడలాగా, లేక దూడ ఉంది కదా, ఆవు దూడ, కోడిదూడ, దానిలా కనపడుతుంది. ఆకారం ఒక పక్క అటువైపు, ఒక పక్క ఇటువైపు కనపడుతుంది. అది దాని నోట్లో ఉంది. దాన్ని మింగడానికి పట్టుకుంది. దాన్ని నేను చేత్తో కొడుతున్నా కానీ ఉట్టికి మనం చెయ్యి ఇలా ఊపితే ఎలా ఉందో అలాగే ఊపుతున్నా. దానికి మాత్రం దెబ్బ తగట్లా. ప్రభు పక్కన ఉన్నారు.
ఆయన ఒక మాట చెప్పారు, అలా కాదు నాన్న, ఎలా కాదు ఇలాగో అన్నారు. తర్వాత అది కాలి బూడిదైపోయి భూమి మీదకి రాలిపోయింది. దేవునికి మహిమ కలుగుగా. కాలి బూడిదైపోయి భూమి మీదకి రాలిపోయింది. దేవునికి మహిమ కలుగుగా. అంత ఘట సర్పం. అది చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఓ బొమ్మలాగా కనపడింది నాకు. కదలట్లా మెదట్లా. దాని నోట్లో మాత్రము గొర్రె పిల్ల ఉంది. దాని నోటితో పట్టుకుంది గొర్రె పిల్లను మింగటానికి. ఒక పక్కేమో గొర్రె పిల్ల కనపడుతుంది, ఒక పక్కేమో లేక కోడి దూడలా కనపడుతుంది. విడిచిపెట్టలా దాన్ని. దాన్ని విడిపించాలని చెప్పి చాలా ప్రయాసపడ్డాను, కానీ ఒక్క దెబ్బ కూడా దాని మీద తగలట్లా. పక్కనే ప్రభు ఒక మాట చెప్పారు, ఆ ప్రకారం చేశాను. అది కాలి బూడిద భూమి మీదకి రాలిపోయాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన మన పక్షమై ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన పక్క నుండి మనతోనే యుద్ధం చేపిస్తాడు. ఆయన యుద్ధం చేయడు, మనతోనే యుద్ధము చేపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనతో యుద్ధం చేపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చి సర్వంగా కవచములను ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఇచ్చి సర్వంగా కవచములు మనం ధరించుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన అపవాది యొక్క తంత్రములను ఎదురించడానికి మనము శక్తిని పొందుకోవాలి. దేవుని ఒక శక్తిని మనం పొందుకోవాలి. దేవుని శక్తి లేకపోతే మనం వాడిని ఏమీ చేయలేం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన రెండమ్మ. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. చూడండి, మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మనం శరీరులతో పోరాటలా. మన పోరాటాలన్నీ కూడా, ఆత్మీయ పోరాటాలన్నీ కూడా మనము శరీరులతో ముఖాముఖి మనం పోరాడే పోరాటాలు కాదు. ఈ ప్రధానులు అధికారులు అంటే ఎవరనుకుంటున్నారు? అపవాది ఏజెంట్లు, వాడు నియమించుకున్న నాయకులు. అంటే కొంతమందికి ఒక ప్రధాని, కొంతమందికి ఒక అధికారి అని, ఇన్ని పటాలాలకు ఇంతమంది అని చెప్పి వాడు నియమించాడు. లెక్క ఉంది దానికి. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళందరితో మనం పోరాడుతున్నాం. అంతేకాదు, ఆకాశమందరి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. వీటన్నిటితో కూడా మనం పోరాడాలి. ఇవన్నీ కూడా పోరాడుకోకుండా, ఏది లేకోకుండా సాపీగా మనం దేవుని సన్నిధిలో ఉండిపోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతామంటే కుదరదు. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ కూడా పోరాటాలే. జీవితం అంతా పోరాటం. జీవితం అంతా కూడా పోరాడుతూనే ఉండాలి. శరీర సంబంధమైన పోరాటాలు, ఆత్మ సంబంధమైన పోరాటాలు. శరీర సంబంధమైన పోరాటాలు ఏంటి? పేదరికము, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఊబి, ఎదుటివాడితోనూ, ఇవన్నీ కూడా లోకానుసారమని శరీర సంబంధమైన పోరాటాలు. ఆత్మ సంబంధమైన పోరాటాలు దేవునితో అంటుకట్టబడి దేవునితో పెనవేయబడుతున్నప్పుడు ఎదురవుతూ ఉంటాయి. ఈ దురాత్మలు వస్తుంటాయి. వాయుమండల సేన ప్రధానులు వస్తుంటారు. అంధకార నాయకులు వాడు వస్తుంటాడు. వీళ్ళందరితో కూడా మనం ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. నిత్యము పోరాటమే. పోరాటం, ఆత్మీయ పోరాటం. పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు పోరాడుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. మీరెక్కడండి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా,
మన పోరాటం నిత్యము కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ కూడా ఆగిపోకూడదు పోరాటం. మనకు విజయం కావాలంటే చివరి వరకు కూడా పోరాడాలి. ఆఖరి క్షణం వరకు కూడా మనకి పోరాటమే. కానీ మనం పోరాడుతుంటే ప్రభు చూస్తూ ఊరుకోడు. మన పక్షం ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే నేను చూసిన దర్శనమే చెప్తున్నా. నేను పోరాడుతుంటే ఆయన నా పక్కన ఉండి నాకు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. అంతే తప్ప ప్రభువా వాడిని జయించేయి, వాడిని ఓడించేయి, వాడిని నా మీదకి రానికుండా చేసేయి అంటే అవదు. మనమే పోరాడాలి. ఆయన పక్కనుండి చెప్తాడు, ఇలా చేయి నాన్న, ఇలా చేయి అంటాడు. ఆ ప్రకారం మనము చేయాలి. దేవునికి మహిమ కలుగుగా. ఆయన చెప్పిన పోరాటం మన పక్క నుండి మనతోనే పోరాడిస్తాడు. ఎందుకంటే మనము ఆయనలాగా పోరాడి జయించాలి. ఆయనలాగా జయించాలి. ఆయన జయించి వెళ్ళాడు కాబట్టి మనం కూడా అలా జయించాలి. కాకపోతే మనము జయించలేమని చెప్పి మనకు పక్కనే ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చినాను. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచములను ధరించుకోవాలి. దేవుడికి మహిమ కలుగుగా. మనం శక్తిని పొందుకోవాలంటే దేవుడిచ్చే సర్వంగ కవచములను మనము ధరించుకోవాలి. వాడిని ఎదిరించే శక్తి మనం ఆయన దగ్గరే ఉంది. ఆ సర్వంగ కవచం మనము ధరించుకున్న రోజునే మనం ఎదిరించగలం. దేవునికి మహిమ కలుగుగా. ఆ సర్వంగ కవచములు లేకోకుండా మనం యుద్ధంలోకి వెళ్ళామా, ఓడిపోయామే. మనం ఓడిపోతే అయిపోయిందిలే, మనం ఓడిపోయింది అనుకుంటావా? నీ వలన దేవుడు ఓడిపోతాడు. నువ్వు దేవుని ఓడినివ్వకూడదు. అంటే నువ్వు దేవుడి పక్షంగా యుద్ధం చేయాలి. దేవునికి మహిమ కలుగుగా. నీవు దేవుడి పక్షంగా యుద్ధం చేసి దేవుడు నీ వలన దేవునికి విజయాన్ని చేకూర్చబెట్టాలి. అలా అని చెప్పి ఆయన పక్క నుండి చూస్తూ ఊరుకునేవాడు కాదు. నీకంటే ముందుగా ఆయనే యుద్ధం చేయవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు నిలబడటమే ఆయనకు కావాలి. యుద్ధం మొత్తం ఆయనే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి మనం ఏం చేయాలి? రక్షణను, శిరస్థానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు ఎఫెసీ 4:24లో నీతి అను యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. అంటే దేవుని పోలికలో మనము మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీతి అను యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏ భక్తి అండి? యథార్థమైన భక్తి మనం ఎప్పుడు కలిగి ఉంటామో ఆయనను మనం ధరించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనను మనం ధరించుకోగానే ఇక మనమే ఎలా ఉంటాం? ఆయన రూపంలో మారిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకు కావలసిన సర్వంగ కవచాలు మన ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి రక్షణను, శిరస్థానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మనము చేత పట్టుకుందుముగాక. మనం ఇతరుల వలె మనం నిద్రమత్తులమై ఉండక మెలకువ కలిగి మనము పోరాడుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలలో రేపటి దినం ఆఖరి దినం. కాబట్టి 3 దినాల్లో రేపటి దినం ఆఖరి దినం.
కాబట్టి రేపు 10 గంటలకే సభ ప్రారంభమవుతుంది. ఉదయకాలం 10 గంటలకు ప్రారంభమవుతుంది. త్వరగా అయిపోతుంది. ఎందుకంటే రేపు కొంచెం వంట కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి అయిపోతుంది. తర్వాత సాయంకాలం యథావిధిగా 7 గంటలకి ప్రారంభమవుతుంది. తొందరగానే ప్రారంభమవుతుంది. మళ్ళీ తర్వాత భోజనాలు ఉంటాయి కదా! తొందరగానే ప్రారంభమవుతుంది. తొందరగా ముగియబడుతుంది. కాబట్టి గమనించండి. అట్లాగే ప్రియులారా, ఈ వాక్యం గనుక మీరు కదిలిస్తున్నట్టు ఉంటే, మిమ్మల్ని ఆదరిస్తున్నట్టు ఉంటే, ఇంకా అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ఈ పరిచర్య కోసమై ప్రార్థన చేయండి. అట్లాగే మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీకోసం ప్రార్థన మేము చేస్తాం. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన